వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించబడుతున్న సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సెక్షన్ 163 BNSS అమలు చేస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శుభరీష్ IPS తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు 3 కంటే ఎక్కువ మందికి వ్యక్తులు ఎటువంటి ప్రైవేట్ లేదా పబ్లిక్ ప్రదేశాలలో గుంపులుగా చేరరాదు. అనుమతి లేని వాహన ర్యాలీలు, టూర్ వాహనాలు లేదా ఇతర రవాణా సదుపాయాల ద్వారా MCC ఉల్లంఘించే విధంగా సంచారం నిషేధింపబడింది. ప్రజా ర్యాలీలు, ప్రదర్శనలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, నినాదాలు చేయడం, రహదారులు, హైవేలు, ఫుట్పాత్లపై ట్రాఫిక్ ఆటంకం కలిగించడం పూర్తిగా నిషేధించబడింది. ఏఫీచీలు, టైర్లు లేదా ఇతర దహన పదార్థాలను ప్రజా ప్రదేశాల్లో కాల్చడం కఠినంగా నిషేధించబడింది. లౌడ్ స్పీకర్ల వినియోగం నిషేధించబడింది. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా శాంతి భద్రతలకు భంగం కలిగించే సందేశాలు, చిహ్నాలు, ప్లకార్డులు, జెండాలు ప్రదర్శించడం చట్టరీత్యా చర్యలకు దారితీస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల నివాసాల వద్ద ఏ విధమైన ఆందోళనలు అనుమతించబడవు. ఎన్నికల ప్రాంగణంలో అనుమతి ఉన్న వ్యక్తులకే ప్రవేశం కల్పించబడుతుంది. ప్రజలు, రాజకీయ నాయకులు, అభ్యర్థులు పోలీస్ శాఖకు సహకరించి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తోడ్పడాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ విజ్ఞప్తి చేశారు. అధికారిక హెచ్చరిక. తొర్రూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి. తొర్రూరు పట్టణ ప్రజలకు తెలియచేయనిది ఏమనగా, మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 17 ఫిబ్రవరి 2026 నాడు పట్టణమంతా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అందువల్ల ప్రజలు ఎవరు కూడా 2 లేదా 3 కంటే ఎక్కువగా ఎక్కడైనా గుమికూడరాదని, రోడ్లపై కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ సమావేశాలు నిర్వహించకూడదని పోలీస్ శాఖ గట్టిగా హెచ్చరిస్తోంది. ఈ ఆదేశాలను అతిక్రమించినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నాం. కావున పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది తొర్రూరు పోలీసు వారి అధికారిక హెచ్చరిక. తొర్రూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి. తొర్రూరు పట్టణ ప్రజలకు తెలియచేయనిది ఏమనగా, మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 17 ఫిబ్రవరి 2026 నాడు పట్టణమంతా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అందువల్ల ప్రజలు ఎవరు కూడా 2 లేదా 3 కంటే ఎక్కువగా ఎక్కడైనా గుమికూడరాదని, రోడ్లపై కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ సమావేశాలు నిర్వహించకూడదని పోలీస్ శాఖ గట్టిగా హెచ్చరిస్తోంది. ఈ ఆదేశాలను అతిక్రమించినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నాం. కావున పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది తొర్రూరు పోలీసు వారి అధికారిక హెచ్చరిక. తొర్రూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి. తొర్రూరు పట్టణ ఈ సెక్టర్ ఒకటి క్లోజ్ చేయించారు సార్. నేను అందరూ అక్కడ కూర్చోండి. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.